ఇక మెగా డిఎస్సి అన్నారు ఇంతకుముందు. ఇక మెగా డిఎస్సి, ఇందులో మెగా ఎలాగో లేదు. ఇక మెగా డిఎస్సి అన్నారు, ఇక మెగా ఎలాగూ లేదు. ఉన్న డిఎస్సి పరిస్థితి ఏంటని చూస్తే మేము 6,100 ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇచ్చినాం. ఆ 6,100 నోటిఫికేషన్కు తోడు వీళ్ళు అడిషనల్గా ఇంకొక మరికొన్ని పోస్టులు కలిపినారు. కలిపి 16,347 పోస్టులు ఇదిగో ఇస్తున్నామన్నారు. చివరికి చూస్తే ఆ 16,347కు సంబంధించిన నోటిఫికేషన్ కూడా పోస్ట్పోన్. ఇప్పటికి 6 నెలలు అయిపోయింది. ఇదే 6 నెలల కాలానికి మా ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి అక్షరాల గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి 130,000 ఉద్యోగాలు ఒక గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారానే క్రియేట్ చేశాం. 6 నెలలు తిరక్క మునిపే గాంధీ జయంతి అక్టోబర్ 2 నాటికి 58,000 ఉద్యోగాలు ఆర్టీసీలో రెగ్యులరైజ్ చేస్తాం, విలీనం చేసి. 2,66,000 వాలంటీర్ ఉద్యోగాలు, 2,66,000 వాలంటీర్ల నియామకాలు అక్టోబర్ 2 కల్లా, అంటే మా గవర్నమెంట్ వచ్చిన 6 నెలలు తిరక్క మునిపే మేము ఇన్ని ఉద్యోగాలు కల్పించినాం ఉట్టి గవర్నమెంట్ సెక్టార్లో. మరి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చి 6 నెలలు అయినంత వరకు ఒక్క ఉద్యోగం అన్నా ఇచ్చారా అంటున్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒక్క ఉద్యోగం కూడా వీళ్ళు ఇవ్వకపోగా అసలు పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి చూస్తే, ఒక్క ఉద్యోగం కూడా వీళ్ళు ఇవ్వకపోగా, ఒక్కటంటే ఒక ఉద్యోగం కూడా ఇవ్వకపోగా వీళ్ళు ఈ 6 నెలల్లో చేసింది ఏమిటి అని అంటే ఉన్న ఉద్యోగాలను పీకుతున్నారు. 2,66,000 వాలంటీర్ ఉద్యోగాలను పీకేసినారు. 15,000 ఉద్యోగాలు ఏపీ బ్రేవరేజెస్ కార్పొరేషన్లో అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తా ఉన్న వాళ్ళు ఉద్యోగాలు పీకేసినారు. కేవలం ఈ 6 నెలల్లోనే నేను చెప్తా ఉన్నాను, నేను ఎక్కువ మాట్లాడడం.